నిన్న భారతదేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఏర్పడినటువంటి ఈ గడ్డు పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ క్రైసిస్ యుద్ధం వల్ల అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ నేను మీడియా ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నా, ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈ రోజు భారతదేశంలో ఈ పరిస్థితి ఏ గ్లోబల్ క్రైసిస్ వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, నరేంద్ర మోదీ గారి ఫెయిల్డ్ విదేశాంగ విధానం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. భారతదేశం ఎప్పుడు కూడా ఇటువంటి సమయంలో న్యూట్రల్ విధానాన్ని అవలంబించేది, కానీ నరేంద్ర మోదీ గారు మరి వారి పేరు ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉండడం కానీ, వారి మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఎఫ్స్టీన్ ఫైల్స్ లో వారి పేరు ఉండడం కానీ, అడానీ మీద అమెరికా మీద కేసు ఉండడం కానీ, అంబానీ పేరు కూడా ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉండడం వల్ల కానీ, అమెరికాకి సరెండర్ అయిపోయి ఉండడం వల్ల ఈ రోజు అమెరికా ఇజ్రాయిల్ మరి వారికి మద్దతు పలకడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దేశంలో ఏర్పడింది. ఒకవైపు చైనా న్యూట్రల్ గా ఉండడం వల్ల కానీ వారికి మరి ఈ రోజు ఆయిల్ తక్కువ ధరలో లభిస్తుంది. ఇది కేవలం నరేంద్ర మోదీ గారి ఫెయిల్యూర్, భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్.